సబ్సిడీ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించలేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పకుండా వైఎస్ఆర్ సర్కారుపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు. మీరు ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇవ్వాలా అన్నది క్వశ్చన్ అధ్యక్ష. గతంలో 10 సంవత్సరాల కిందికి పోయి 8 సంవత్సరాలు దాదాపుగా 8 సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి. 10 సంవత్సరాల కిందట ఏం జరిగింది అన్నది ఇవాళ గతాన్ని మీరంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇవాళ ఏం జరుగుతా ఉంది 2013-14 మీరు ఎన్నికలప్పుడు 2013-14 అప్పుడు మీరు పోయినప్పుడు మీరు ఇస్తామన్నారా లేదా? మీరు లైలా తుఫాను ఇవన్నీ వరుసగా తుఫాన్లు కరువు వచ్చినప్పుడు మీరు పోయి ఇస్తామన్నారా లేదా? మీరు ఇస్తామని చెప్పిన తర్వాత 2013-14కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వచ్చినప్పటికీ మీరు ఎగరగొట్టినారు. ఆ నిధులు మీరు వేరే దానికి డైవర్ట్ చేసుకున్నారా లేదా? నేను వెరీ క్లియర్గా అడుగుతా ఉన్నా. 2013-14కు సంబంధించిన 2300 కోట్లకు సంబంధించి అదే రకంగా మీరు ఇంతవరకు మీరే చెప్పినారు 2014 నుంచి 2016 అకాల వర్షాల వరకు 3000 అకాల వర్షాల వరకు దాదాపుగా 3546 కోట్లకు మీరు ఇచ్చింది కేవలం 1546 కోట్లు మాత్రమే మీరు ఇచ్చారు. 2088 కోట్లు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. సో 2088 కోట్లు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. ఇది కాక 2016కు సంబంధించిన కరువు 1762 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. ఇది కాక అకాల వర్షాల వల్ల మరో 52 కోట్ల రూపాయలు 2016లో కురిసిన వర్షాలకు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. మరి మీరన్నీ పెండింగ్లో కలుపుకునేటివన్నీ లెక్కేస్తే 8000 కోట్లు అవుతా ఉంది. 8000 కోట్లకు గాను ఈ 3 సంవత్సరాలలో మీరు ఇచ్చింది ఎంత? కేవలం 1546 కోట్లు మాత్రమే చేతికి ఇచ్చారు. 6400 కోట్లు పూర్తిగా రైతులకు ఎగనామం పెట్టారు. ఇది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన డేటా ప్రకారమే వాస్తవం అయితే ఇవి చెప్పుకోకుండా రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ల కిందట పాలన 8 ఏళ్ళు అయిపోయింది సార్, ఆయన చనిపోయి 10 ఏళ్ళు అయిపోయింది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన అయిపోయి. ఇంకా ఏంటండి మీరేం చేస్తున్నారో చెప్పుకోకుండా ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు. మెసేజ్ వాకౌట్.